అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటానండి. ప్రార్థన చేసుకుని మనం యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, బలహీనుణ్ణి, జ్ఞానం లేని వాడను తండ్రి, నాయన మరి ఎన్నిక లేని వాడను తండ్రి. మరి అయ్యా, మరి నన్ను మీ యొక్క సాధనంగా, మీ యొక్క పరికరంగా వాడుకొని తండ్రి, నా ద్వారా కూడా తండ్రి మరి వాక్యాన్ని తండ్రి బోధిస్తున్నారు తండ్రి. తండ్రి నాయన మరి నేను వాక్యాన్ని చెప్పడానికి మీరు సహాయపడుతున్నారు తండ్రి నాయన. మరి ఈ యొక్క ప్రార్థన టీవీ వేదిక ద్వారా ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వారిని, వారి కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించి దీవించమని విజ్ఞాపన చేసుకుంటున్నామయ్యా తండ్రి నాయన. మరి ఈ వాక్యాన్ని బోధించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని తండ్రి, మరి నైపుణ్యతను నాకు దయచేయమని విజ్ఞాపన చేసుకుంటూ మీరే నన్ను నడిపించమని ప్రాధేయపడుతూ ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును, మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. గడిచిన అనేక నెలలుగా దేవుడు నన్ను బలపరిచి ఈ యొక్క ప్రార్థన టీవీ ద్వారా వాక్యాన్ని బోధించడానికి దేవుడు కృప చూపిస్తూ వస్తున్నారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నానండి. ఇలా వాక్యాలు మాట్లాడుకోవటం, అలాగే వాక్యాలు వినటం ఎంతో శ్రేష్టమైనటువంటి జీవితం అని నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే వాక్యం తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాక్యం అర్థం చేసుకోలేనటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. అలాంటిది దేవుడు మనకి ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు వాక్యాన్ని వినటానికి. అయితే ఈరోజు నేను ఒక ప్రత్యేకమైనటువంటి అంశం గురించి మాట్లాడటానికి సిద్ధపడి వచ్చాను. మీ అందరికీ తెలిసినటువంటి అంశమే, కొత్త అంశం కాదు. అదేంటంటే దశమ భాగము. సో ఇంతవరకు నేను ఎవరికి కూడా ఈ సబ్జెక్టు చాలా రోజుల నుంచి నేను మాట్లాడాలని నేను ఎదురు చూస్తూ వస్తున్నా. ఎందుకంటే నేటి క్రైస్తవ్యంలో ఈ దశమ భాగము అనేటటువంటి మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంది. కొంతమంది హేళన కూడా చేస్తున్నారు. అంటే క్రైస్తవ్యంలో ఈ దశమ భాగాలు ఎక్కువ ఉంటాయండి, మీ పాస్టర్లు అందరూ దశమ భాగాలతో ఇట్లా ఇదవుతూ ఉంటారు, మీరు దశమ భాగం కోసమే సేవ చేస్తున్నారు అనేటువంటి మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అవన్నీ పక్కన పెడితే మనకి దశమ భాగము గురించి ఏం అర్థమైంది, అసలు దశమ భాగం అంటే ఏంటి, దేవుని చిత్తమైతే ఈ వారము, వచ్చే వారం కూడా ఈ సబ్జెక్ట్ మీదే నేను మాట్లాడాలనుకుంటున్నానండి. దశమ భాగములు అంటే ఈరోజు దశమ భాగం యొక్క పరిస్థితి ఏంటి, ఎవరు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అనేటటువంటి విషయాలు ఈ వారము, వచ్చే వారం కూడా మనం మాట్లాడుకుందాం. సీరియస్గా సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఆదికాండము 14వ అధ్యాయము 18 నుండి నేను చదువుతున్నానండి. ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతులకు అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఫస్ట్ దశమ భాగము అనేది చక్కగా మనం ఇక్కడ చూడొచ్చు. కొన్ని రెఫరెన్సెస్ నేను కొంచెం స్పీడ్గా చూపిస్తూ ఉంటా. కాసేపు వాక్యాన్ని వినండి. నాకు తెలుసు అందరూ బిజీ షెడ్యూల్ ఉన్నారు, వాక్యాలు వినడానికి అంతగా ఎవరో సిద్ధంగా ఉండట్లేదు. అయినప్పటికీ కాసేపు ఈ ఒక 20-30 నిమిషాలు మాత్రం కేటాయించండి. చాలా ఇన్ఫర్మేటివ్గా ఈ యొక్క మెసేజ్ ఉంటుందని నేను భావిస్తున్నాను. 2వ వచనంగా లేవియాకాండము 27వ అధ్యాయము 27వ అధ్యాయము 30 నుండి నేను చదువుతున్నానండి. 30వ వచనం నుంచి చదువుతున్నాను. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, ఇది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఏంటండి, నెలలో వచ్చేటటువంటి జీతం మాత్రమే కాదు. ఈరోజు మన ట్రెండ్ ఎలా ఉందంటే శాలరీలో 10% తీసుకొచ్చి కవర్లో పెట్టి, అయ్యగారు ఇచ్చినటువంటి కవర్లో పెట్టి అయ్యగారికి ఇస్తున్నాం కదండి. ఒక్క దశమ భాగం అంటే శాలరీలో వచ్చేది మాత్రమే కాదు. ఏమని ఉంటుందండి ఇక్కడ, భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో ఇవ్వాలి.
అదేంటండి మోసెస్ గారు, అసలు మీరు ఎప్పుడు కానుక గురించి మాట్లాడరు, కానుకల గురించి మాట్లాడుతున్నారండి, మమ్మల్ని కూడా దశమ భాగం ఇవ్వమంటారు రేపటి నుంచి, మీరు కూడా కొత్తగా జాయిన్ అయిపోయారేంటి దశమ భాగాలు ఇవ్వమని అని మీరు అనుకోవచ్చు. కాదు, దశమ భాగం నాకు ఇవ్వమని అసలు పొరపాటు కూడా నేను అడగను. దశమ భాగం ఇవ్వమనే నేను చెప్పట్లేదు, అసలు దాని గురించి కాదు సబ్జెక్ట్. అసలు ఏముంది బైబిల్లో అనేది మనం చూద్దాం. దశమ భాగం ఉందా, లేకపోతే వేరే కాన్సెప్ట్ ఏమన్నా బైబిల్లో ఉందా అనేది ఒకసారి మనం చూద్దామండి. మూడోదిగా సంఖ్యాకాండము 18వ అధ్యాయము, సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21వ వచనం నుంచి నేను చదువుతున్నానండి. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుతున్నా. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు, ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఈ రెండు విషయాలు, లేవీయులు అనే మాట ఫస్ట్, ప్రత్యక్షపు గుడారం అనేది ఈ రెండు జ్ఞాపకం పెట్టుకోండి. సేవకు నేను ఇజ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. ఎవరికి స్వాస్థ్యముగా ఇచ్చాడు దేవుడు? లేవీయులకి ఇచ్చాడు. ఎవరి దగ్గర నుంచి? ఇజ్రాయేలులో ఉన్నటువంటి, అంటే ఆ మిగిలిన గోత్రాలు అందరూ కూడా ఈ యొక్క దశమ భాగాన్ని తీసుకెళ్ళి లేవీయులకి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు ప్రత్యక్షపు గుడారము అక్కడ పని చేస్తున్నారు, అంటే దేవునికి ప్రతిష్ఠిత జనము. మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే దేవునికి ప్రతిష్ఠిత జనం, వాళ్ళు దేవుని పని మాత్రమే చేస్తారు. అలాగే 22వ వచనం చదువుతున్నాను. ఇజ్రాయేలీయులు పాపము తగిలి చావకున్నట్లు వారు ఇక మీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు. అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులయ్యుందురు. ఇజ్రాయేలీయుల మధ్యను వారికి స్వాస్థ్యమేమీ ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడిక. వాళ్ళకి స్వాస్థ్యం ఏమి లేదు, ఇజ్రాయేల్ ఎవరైతే లేవీయులు ఉన్నారో వాళ్ళకి. సో మిగిలిన గోత్రికులు అందరూ కూడా దశమ భాగము తీసుకెళ్ళి వారికి ఇవ్వాలి అనేది కట్టడ. అది కట్టడ ఎవరికి? ఇజ్రాయేలీలకి. మోషే గారు ఒక విధంగా ఇంకొంచెం క్లియర్గా మాట్లాడాలంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి కట్టడలన్నీ ఇజ్రాయేలీ జనాంగానికే కదా. ఈ రోజు ఉన్నటువంటి వారికి ఆలోచించండి. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి వచనము, ప్రతి అంశము కూడా, కట్టడ కూడా, విధి లేకపోతే మరొకటి నియమము, నిబంధనలు ఏవైనప్పటికీ పాత నిబంధనలో ఉన్నటువంటి ఇజ్రాయేలు జనాంగానికి మాత్రమే. అందుకనే పాత నిబంధన, క్రొత్త నిబంధన చాలా ఈజీగా మాట్లాడుకుందాం, సింపుల్గా అర్థమయ్యేటట్టుగా మాట్లాడుకుందాం. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 22వ వచనం నుంచి నేను చదువుతున్నానండి. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలను. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని, నీ ద్రాక్షారసంలో గాని, నీ నూనెలో గాని 10వ వంతును, నీ పశువులలో గాని, గొర్రె మేకలలో గాని తొలిచూలు వాటిని తినవలెను. చాలా ఉన్నాయి దశమ భాగానికి సంబంధించినటువంటి విషయాలు మీకు చాలా వస్తున్నాయి. 24వ వచనము, మార్గము దీర్ఘముగా ఉన్నందున, అనగా యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలము మిక్కిలి దూరంగా ఉన్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యెహోవాను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకొని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు నీవు వెళ్ళి నీవు కోరు దేనినైనను, ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్షారసమునకేమి, మద్యమునకేమి నీవు కోరు దానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంట నుండి లేవీయులను సంతోషింపవలను. లేవీయులను విడువకూడదు, నీ మధ్యన వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు. దశమ భాగం అంటే చాలా అంశాలు ఉన్నాయి. ఊరికే జీతం రాగానే శాలరీ తీసుకెళ్ళి ఒక
10% తీసుకెళ్ళి ఇచ్చేసేయటం కాదు. దశమ భాగము, నువ్వు నిజంగా దశమ భాగము ఫాలో అవ్వాలనుకుంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మనకి ఇష్టమైంది మాత్రం తీసుకుని ఇష్టం లేనిది తీసేయటం, లేకపోతే తేలిగ్గా ఉన్నదాన్ని తీసుకుని కష్టంగా ఉన్నదాన్ని తీసేయటం కాదు. నీ ఇష్టము నా ఇష్టము కాదు. దశమ భాగము నిజంగా మీరు ఫాలో అవ్వాలనుకుంటే మీరు చేయవలసినటువంటి పనులు చాలా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను చదివిందంతా చదవండి, హాఫ్ అన్ అవర్లో మనం చెప్పలేము, చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఇదంతా ఒకవేళ నువ్వు ఇవ్వలేకపోతే మళ్ళీ దానంతా వెండికి మార్చి ఇదంతా చేయమని చాలా ఉంది. మరి ఇదంతా ఈరోజు మనం చేస్తానికి సిద్ధంగా ఉన్నామా? అసలు ఈ కట్టడం మనకేనా? ఈ రోజుల్లో ఉన్నటువంటి 2026 సంవత్సరంలో ఉన్నటువంటి క్రైస్తవులకా ఈ కట్టడ? కాదు కదా. మరి ఈ కట్టడ మనకి కానప్పుడు అబ్రహాము మెల్కీసెదెకు దగ్గర 10% ఇచ్చాడు కాబట్టి అది మనం తీసుకుందామా? అది తీసుకుంటే ఇది తీసుకోవాలి. ఒకసారి ఆలోచించండి. 2 దశమ భాగాలు, ఇది కూడా దశమ భాగం గురించే. ఇంతకుముందు నేను చదివినటువంటి 3 విషయాలు కూడా దశమ భాగం గురించే. ఇది నాలుగవ పుస్తకంలో, అంటే ద్వితీయోపదేశకాండంలో 4వ వచనంలో కూడా మళ్ళీ నేను అదే చెప్తున్నాను, దశమ భాగం గురించే. మరి మిగిలినవి అన్నిటినీ తీసేసి ఒక దశమ భాగాన్నే ఏదైతే తేలిగ్గా ఉందో మెల్కీసెదెకుకి అబ్రహాముకి మధ్య ఏదైతే జరిగిందో దాన్ని మాత్రమే మనం ఎందుకు కోట్ చేయాలి? దాన్ని మాత్రమే మనం ఎందుకు తీసుకోవాలి? ఒకసారి ఆలోచిద్దాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మలాకీ గ్రంథంలో మరలా దశమ భాగం గురించి ఉంది, దశమ భాగం గురించి లేదా అంటే ఉంది. మలాకీ గ్రంథం గ్రంథం ఒకసారి. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. దొంగిలిచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు అంటే ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, ఒక్క శాలరీ మాత్రమే కాదు, 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒక్క దశమ భాగం అంటే శాలరీ మాత్రమే ఉందా? శాలరీలో మాత్రమే తీసుకొచ్చి ఫస్ట్ ఆదివారం నాడు ప్రభరాత్రి భోజనం ఇచ్చేటటువంటి కొంతమంది ఉంటారు కదా, అక్కడ ప్రభరాత్రి భోజనం ఇచ్చినప్పుడు కవర్స్ ఇస్తారు. ఆ కవర్స్లో పెట్టి మనం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అంటే ఉన్నవాళ్ళు ఇస్తారు, లేని వాళ్ళు ఎవరు ఇవ్వమనుందా? ఏమని చెప్తుంది బైబిల్? అసలు చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు ప్రభు కూడా, మరి కొంతమంది అంటారే బలేవుడు, యేసుక్రీస్తు ప్రభు కూడా మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో దశమ భాగం గురించి చాలా క్లియర్గా మాట్లాడారు కదా. మాట్లాడారు, దాని గురించి చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నానండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి, ఒక్క నిమిషం, 10వ వంతు వీటిలో కూడా చెల్లించాలి, వీటిల్లో కూడా 10వ వంతు చెల్లించాలి. మీరు నిజంగా దశమ భాగం తీసుకెళ్లే వాళ్ళు అయితే ప్రతి దానిలోనూ 10వ వంతు తీసుకెళ్ళాలి. ఆలోచించండి ఒకసారి. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. దశమ భాగం అయితే తీసుకెళ్ళిస్తున్నారు శాలరీ రాగానే పాస్టర్ గారికి. సరే, మీరు ఇస్తారా ఎవరు అనేది నాకు సంబంధం మామూలు జరిగే సినారియో చెప్తున్నా. కానీ మీరు దశమ భాగం ఫాలో అవుతున్నప్పుడు యాజ్ పర్ ఓల్డ్ టెస్ట్మెంటే కదా మీరు ఫాలో అవుతుంది. యాజ్ పర్ ఓల్డ్ టెస్ట్మెంట్ మీరు ఫాలో అవుతున్నప్పుడు జీలకర్రలోను, పుదీనాలోను, సోపులోను, వీటన్నిటిలోనే ఇవ్వాలి. మరి అవి ఇవ్వట్లేదు కదా, మరి అది ఎందుకు మిస్ అవుతున్నారు? ఇంతకుముందు ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకున్న వచనాల ప్రకారంగా అది కూడా మార్చి వెండికి ఇచ్చి అదంతా చేయమని చెప్పాడు కదా, మరి అది ఎందుకు మిస్ అవుతున్నాం మనము కదండి? అంటే మనకు ఒకటి అలవాటు చేసుకున్నాము, మనం ఒక పద్ధతికి అలవాటు పడిపోయాం. ఆ పద్ధతికి అలవాటు పడటంలో మంచితనం కూడా ఉంది, బ్యాడ్ లేదు, మంచితనమే ఉంది. మీరు చేసేది తప్పు కాదు. ఒక చర్చ్ డెవలప్ అవ్వాలంటే, లేకపోతే పాపం ఎవరైనా దేవుని సేవ చేస్తున్నటువంటి సహోదరుడు కొద్దిగా ఆర్థికంగా బలపడాలన్నా, తన కుటుంబ ఖర్చులు తను పాపం బేర్ చేసుకునే కండిషన్లో ఉన్నప్పుడు తను మరి స్థానిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలే కదా అతనికి సహాయం చేయాల్సింది, ఆ సేవకుడికి కానీ సహోదరుడికి కానీ చేయాలి కదా. అందుకని మీరు మంచి మనసుతో మంచి హృదయంతో ఇస్తున్నారు, తప్పు లేదు, దాని గురించి నేనేమంటలే. కానీ మన తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. మన ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. మన మార్గములు వేరు, దేవుని యొక్క మార్గములు వేరు. మన ఆజ్ఞలు, మనకు పెట్టుకునేటటువంటి పారంపర్యాచారములు వేరు, దేవుని యొక్క ఆజ్ఞలు వేరు.
మన పారంపర్యాచారములు వేరు, దేవుని యొక్క ఆజ్ఞలు వేరండి. యేసుక్రీస్తు ప్రభు 23వ వచనంలోనే చివరిలో వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అనుంది. ఇప్పుడు మీరు అన్నారు అది యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్తున్నారు కదండి, మరి యేసుక్రీస్తు ప్రభు దశంభాగం గురించి చెప్తున్నప్పుడు మనం దశంభాగం ఇవ్వాలి కదండి, రైట్, ఇద్దాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు కూడా ధర్మశాస్త్రము సమయంలోనే ఉన్నాడు. ఆయన కూడా శనివారం ప్రార్థనకే వెళ్ళారు. అర్థమైందండి? యేసుక్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చారు. హెబ్రీలకు రాసిన పత్రిక మొత్తం చదివితే ధర్మశాస్త్రాన్ని కొట్టివేసినట్టుగా మనం అనేక వచనాలు చదవచ్చు. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడినటువంటి కండిషన్ ఏంటంటే శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి, అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ గురించి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారు. కేవలం మీరు దశమ భాగం తీసుకొస్తున్నారు, మరి ఆ టైంలో అది ఆజ్ఞ. పాత నిబంధనలో అది ఆజ్ఞ అండి. పాత నిబంధనలో ఖచ్చితంగా తీసుకురావాలి దశమ భాగం అనేది, లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి ఖచ్చితమైనటువంటి ఆజ్ఞ అది. దశమ భాగం తేవాలి, అన్నిట్లోనూ తేవాలి. సోపులోను, జీలకర్రలోను, పుదీనాలోను అన్నిట్లోనూ తేవాలి. తెస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట దశమ భాగం తెస్తున్నందుకు సంతోషమే, కానీ వారి మనసులు బాగాలేదు, వారి యొక్క ఆలోచనలు బాగాలేదు, వాళ్ళ పద్ధతులు బాగాలేదు, వాళ్ళ జీవితాలు బాగాలేదు. ఊరికి అవి మాత్రం తీసుకొచ్చి దేవునికి ఇస్తున్నారు, మా పని అయిపోయిందని వెళ్ళిపోతున్నారు. ఇక అంతే. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే ఏదన్నా ఒక తప్పు చేస్తే పాత నిబంధనల ఆజ్ఞలని ఫాలో అవుతున్నారు. మీకు గమనించారా? బాగా ధనవంతుడైనటువంటి యవనస్తుడు వస్తాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి. వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే, కేవలము దశమ భాగం ఇచ్చి నీకు సరిపోద్దని అన్నాడు. అనలేదే, నీకున్నది మొత్తం పేదలకు ఇచ్చేది అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు మరి నిబంధనని దాటి ముందుకెళ్ళారు కదా. కేవలం మోషే చెప్పినటువంటి సంగతులు మాత్రమే నువ్వు పాటించాయా, నువ్వు దేవుని దగ్గరికి వచ్చేస్తావు సరిపోద్దన యవనస్తుడితో చెప్పలా. యవనస్తుడితో ఆ మాట చెప్పలా. మీకున్నది సమస్తము నమ్మి పేదలకు ఇచ్చే అన్నాడు. అంటే వేరొక నిబంధన యేసుక్రీస్తు ప్రభు తీసుకొస్తున్నారు. కంప్లీట్గా రాజ్యం గురించి మాట్లాడుతున్నారు. సువార్త అనేది యేసుక్రీస్తు ప్రభు తర్వాత చక్కగా సువార్త అనేది ప్రారంభమైంది. అప్పటి నుండి మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నాము. ఇజ్రాయేలీలు వేరు, ఇప్పుడు అన్య జనాంగం నుండి దేవుడు మనల్ని క్రైస్తవులుగా మార్చాడు. ఇప్పుడు మనం క్రైస్తవులు. మనకి క్రొత్త నిబంధన ఉంది, క్రొత్త ఆజ్ఞ ఉంది, కొత్త పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతి ప్రకారంగా మనం జీవించాలి. పరిసయ్యులును వీళ్ళు కూడా అందుకే వాళ్ళు ఏమంటారంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు అయితే తెస్తున్నారు దశమ భాగం అన్నిట్లోంచి తెస్తున్నారు, కానీ మీరు యాటిట్యూడ్ బాగాలేదని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారు. ఇంతగా దశమ భాగం ఇవ్వాలా మాట్లాడుతున్నాం, దాని గురించి మాట్లాడుతున్నాం. మరొక వచనం చదువు, గలతీయులకు రాసిన పత్రిక మెయిన్, లేకపోతే ఇదే మాట మరొక చోట కూడా చదువుదాం. చూడండి, లూకాసు వార్తలో చదువుదాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 42వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయం 42వ వచనము. 11:42. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే కానీ న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చాలా క్రిస్టల్ క్లియర్గా మాట్లాడుతున్నారు. మీరు ప్రతి కూరలోనూ 10వ వంతును చెల్లించుచున్నారే కానీ న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అంటాడు యేసుక్రీస్తు ప్రభు. చేయొద్దు అంటే మరి అప్పుడు చేయొద్దు అంటే ఇష్యూ అయింది. యేసుక్రీస్తు ప్రభు చాలా సెన్సిటివ్ విషయాల్ని చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. ఆయన ఎలా పడితే అలా మాట్లాడటం కుదరదు. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడాల్సింది అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరంలో, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో, నిష్ణాతులతో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది లీడర్స్తో, బలమైనటువంటి మనుషులతో మాట్లాడాలి యేసుక్రీస్తు ప్రభు. ఇట్లా మాట్లాడే క్రమంలో చాలా జాగ్రత్తగా సెన్సిటివ్ యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందులో ఇదొకటి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వాటిని మానక వీటిని కూడా చేయి అంటే, ముందు నువ్వు నీ యాటిట్యూడ్ మార్చుకోవాలి, దేవుని నీతిని వెతకాలి. లేదా యేసుక్రీస్తు ప్రభు మరి పాత నిబంధనలోనే ఉంటే ఆయన రాజ్యమును, నీతిని వెతకాలని ఎందుకు చెప్తాడు కదండి. ఒక్క అంశమే కాదు, ఒక్కదాన్నే పట్టుకుని మనం ముందుకెళ్ళకూడదు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదువుతున్నానండి. 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడనై ఉన్నాను, సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢంగా చెప్పుచున్నాను, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు.
దశమ భాగం ఎక్కడిది? క్రొత్త నిబంధనకు సంబంధించిందా, పాత నిబంధన అంటే ధర్మశాస్త్రానికి సంబంధించిందా? ధర్మశాస్త్రానికి సంబంధించింది దశమ భాగం. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా అంటే ఆ ఆజ్ఞ ప్రకారంగా, ఒక ధర్మశాస్త్రం అంటే ఏంటంటే అందులో ఉండే ఆ ఆజ్ఞలను బట్టి అది ఒక శాస్త్రం అవుతుంది. దశమ భాగం అనేది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఒక ఆజ్ఞ. ఆ ఆజ్ఞను ఇంకా నువ్వు ఫాలో అవుతూ, ఆ ఆజ్ఞను ఇంకా నువ్వు ఆచరిస్తూ, దాని ద్వారా నేను నీతిమంతుడని తీర్పు తీర్చబడాలనుకుంటే మీరైనా మీకు చెప్పేటటువంటి సహోదరులైనా ఎవరైనా వారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. క్రీస్తు నుండి బొత్తిగా మీరు వేరైపోయి ఉన్నారు. వచనం చెప్తుంది అది. పాత నిబంధనలో అబ్రహాము వెలికేసేదే కదా, తర్వాత ఎవరు లేరా? క్రొత్త నిబంధన లేదా? యేసుక్రీస్తు ప్రభు లేడా? అపోస్తలులు లేరా? వాళ్ళు చెప్పిన బోధ లేదా? వాళ్ళు ఇచ్చినటువంటి ఆజ్ఞలు లేవా? కదండి. అంటే మనం చదవట్లా, రెండోది మనకెవరో చెప్పట్లా. ఒకసారి మనం కొంచెం మనం ముందుకు వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 2వ వచనము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 2వ వచనము. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. చేంజ్ అయింది కదా, ఆ ఆజ్ఞ మారింది కదా. ఇప్పుడు పౌలు చెప్తున్నటువంటి ఆజ్ఞ పాత నిబంధనలో ఆజ్ఞకు మార్పు వచ్చేసింది. ఒకసారి మనం ఆలోచించాలి. అలాగే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక కూడా చదువుదాం. 2వ పత్రిక 8వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు నేను చదువుతున్నానండి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను, ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి, నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనఃపూర్వకంగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్ము తామే అప్పగించుకొని ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. సామర్థ్యము కొలది ఇస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దశమ భాగము, 9వ భాగము, 8వ భాగముకి లేవు, సామర్థ్యము కొలది. అపోస్తలుల కార్యాల్లో మనం ప్రారంభంలో చూస్తాం కదా, సంఘం ప్రారంభమైనప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి స్థిరచార ఆ ఆస్తులన్నింటినీ అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేశారు. ఇక ఆ ఆజ్ఞ అయిపోయింది, పాత నిబంధన దశమ భాగం అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటావు అంత ఇవ్వచ్చు దేవునికి. ఇంకా నువ్వు దశమ భాగము తీసుకెళ్ళి అయ్యగారికి ఇవ్వాలి అది కాదు, నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటున్నావు వర్ధిల్లని కొలది దేవునికి నువ్వు ఇవ్వాలి. ఇది క్రొత్త నిబంధన ఆజ్ఞ. పాత నిబంధనలో ఉంటే కనుక నువ్వు క్రీస్తులో బొత్తిగా తొలగిపోయిన వాడు అవుతావు, కృపలో నుండి వేరుపరచబడిన వాడు అవుతావు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ గుర్తుపెట్టుకో. లూకాసు వార్త 18వ అధ్యాయం కూడా మనం ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 12వ వచనము. లూకాసు వార్త 18వ అధ్యాయము 12వ వచనము. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికిన. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు బాగున్నారు? నేను దశమ భాగం ఇస్తున్నా, నేను వారానికి ఉపవాసం ఉంటున్నా అనే వ్యక్తి, లేకపోతే మరొక వ్యక్తి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ మచ్ యు ఆర్ గివింగ్. ఎంత ఇస్తున్నావు అన్నది కాదు, అసలు ఎలా ఇస్తున్నావు, ఏ హృదయంతో ఇస్తున్నావు, నీ ఎలాంటి మనసుతో దేవునికి ఇస్తున్నావు అన్నది ముఖ్యం. అంతేగాని ఎంత ఇస్తున్నావు అన్నది అసలు కానే కాదండి, అసలు అది కానే కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1 నుండి 28 వచనాలు మీరు చదువుకోండి. కుదిరితే నెక్స్ట్ వీక్ నేను దాని గురించి మాట్లాడతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1 నుండి 28 వచనాలు చదవండి. మరొక వచనం మాత్రం నేను మీకు చూపిస్తాను. లూకాసు వార్త 21వ అధ్యాయము, 21వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుతున్నా. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే
ఎక్కువ వేసనని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసనని వారితో చెప్పాను. ఎందుకు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు? మత్తయి సువార్త 23 పద్దాక మత్తయి సువార్త 23 అక్కడ దశమ భాగం ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు? అక్కడ దశమ భాగం ఏమన్నా మరి ఇదేంటి? ఆమె కొన్నంత అంతట్లో వేసిందంట, అందరికంటే ఆమె ఎక్కువ వేసిందని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దశమ భాగము లేదండి, అది పాత నిబంధన అండి, పాత ఆజ్ఞ అండి. క్రొత్త నిబంధన మారిపోయిందండి. క్రొత్త నిబంధనలో నువ్వు వర్ధిలనుకోదే, దేవునికి వర్ధిలనుకోదు. ఆ పేరు పెట్టుకోకు, దశమ భాగము అనే పేరు పెట్టుకోవద్దు. అది మనకి కాదు, ఇజ్రాయేల్ జనాంగానికి. దశమ భాగం ఎవరికి ఇవ్వాలి? లేవీలకు ఇవ్వాలి. ఇక్కడ లేవీలు ఎవరున్నారు? మనల్ని దేవుడు చూస్ చేసుకున్నాడు. అనే జనాంగంలో నుండి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మనమేం లేవీలు కాదు కదా, మన ఇజ్రాయేల్ జనాంగం కాదు కదా. మనము మనము ఆ గోత్రంలో చెందినటువంటి వాళ్ళం కాదు. మనము దేవుణ్ణి తెలుసుకున్నాం, దేవుడు మనకు ఆ కృపనిచ్చాడు. సో మనం ఏం చేస్తున్నామంటే దేవునికి వర్ధిల్లను కొలదివ్వాలి. పేతురు మనం చదువుకున్నాం కదా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, రెండో పత్రికలో ఏమేమి రాశాడు, ఎలా ఇచ్చారనే విషయాలని మనం చూసుకున్నాం కదండి. వారి దగ్గర ఉన్నటువంటి స్థిర చరాస్తులు మొత్తం అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టానని చెప్పేసి మనకు తెలుసు. అపోస్తల కార్యాలయం చూస్తే మనకు ఆలోచన కూడా ఉంటుంది. సమయం లేదు. ప్రేమైనటువంటి వచ్చే వారము ఎవరికి ఇవ్వాలి అనేటటువంటి విషయం గురించి మాట్లాడదాం. ఎవరికి ఇవ్వాలి? ఊరికే దశమ భాగం చేతిలో పెట్టేసుకుని వెళ్ళిపోవడం కాదు, అది కాదు. అసలు ఆ ప్రాసెస్ లేదు. ఎవరికి ఇవ్వాలి? ఒక పద్ధతి ఉందా? ఎవరికి ఇవ్వాలో మాట్లాడదాం. దేవుని చిత్తమైతే చక్కగా దేవుడు మనల్ని వచ్చే వారం కూడా నడిపిస్తే చక్కగా వచ్చే వారం ఎవరికి ఇవ్వాలి, ఏ ప్రాసెస్లో ఇవ్వాలి దేవునికి కానుక అనేటటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యమైన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు. సమయం క్లమ్జీగా ఉంటుంది, చాలా షార్ట్ టైం ఉంటుంది కాబట్టి నేను గబగబా చెప్పేస్తున్నాను. ఏమనుకోకుండా వచ్చేవారం మరింత క్లారిటీగా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యమైన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటానని ప్రార్థన చేసుకుని మనం యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, మరి బలహీనుణ్ణి, జ్ఞానం లేని వాడనయ్యా తండ్రి నాయన, మరి నన్ను మీ కృపలో మీదైనా భద్రపరిచి మీ యొక్క సాధనంగా, మీ యొక్క పరికరంగా నన్ను వాడుకోవడానికి తండ్రి మీరు చేసినటువంటి గొప్ప ప్రయత్నాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. మరి నేను చెప్తున్నటువంటి వాక్యాన్ని కనీసం ఒక్క వ్యక్తి అయినా సరే విని తండ్రి మరి ఆ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుని తండ్రి ఆ వాక్యానుసారంగా బ్రతికే భాగ్యాన్ని మా దయచమని విజ్ఞాపన చేసుకున్నాం. మా ప్రయాస వ్యర్థముగా పోదని మేమైతే భావిస్తున్నాం తండ్రి. మరి అనేక మంది తండ్రి ఈ రోజుల్లో వాక్యాన్ని వినడానికి సిద్ధంగా లేరు తండ్రి నాయన. ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో వారిని, వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించి దీవించమని ప్రాధాయపడుతూ, ముఖ్యంగా ఈ యొక్క ప్రార్థనా టీవీ యాజమాన్యాన్ని, ప్రార్థనా టీవీని ఆశీర్వదించి దీవించమని విజ్ఞాపన చేసుకుంటూ తండ్రి నాయన ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.